మనకు కేవీఎస్కి వెళ్ళి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైతే ఎన్ఐఓఎస్ విద్యార్థులు ఉన్నాయో వాళ్ళు గతంలో కేవీఎస్ ప్రైమరీ టీచర్స్ దానికి సెలెక్ట్ అయిన వారికి అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా వాళ్ళను రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు. సో ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకు జాబ్స్ ఇవ్వలేదు. సో అలాంటి దానికి మొన్న రివ్యూ జడ్జిమెంట్ ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏం చేశారంటే ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తున్నారు. సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళకు పిలిచారు. దాదాపు ఇక్కడ చూడండి లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేవీఎస్కి వెళ్ళి మొన్న ఎన్ఐఓఎస్ స్థానంలో మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫస్ట్ జడ్జిమెంట్ రివ్యూ జడ్జిమెంట్ కంటే ముందు మనకు ఒక జడ్జిమెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దాన్ని బట్టి వాళ్ళు చేయలేదు. ఇక్కడ చూడండి రిఫరెన్స్ ఈజ్ మేడ్ టు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2022 of the KVS filling of the post of primary teachers in KVS. Right judgment dated 28/11/2023 passed by the Honorable Supreme Court in the matter of Javin Singh versus State of Uttarakhand. Others on the Honorable Court has held that candidates have qualified of 18 months DLED from NIOS are not eligible for the post of primary teacher. Accordingly, the offer of appointment to 175 such candidates who are having 18 months diploma of NIOS are upheld. వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు అని చెప్తూ యాజ్ పర్ ద డేటెడ్ 10/12/24 మొన్న రీసెంట్గా డిసెంబర్ 24 హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇట్ హైస్ బీన్ క్లారిఫైడ్ దట్ 18 months diploma obtained by such a persons who were in employment as on 18/8/17 would be treated as valid diploma holders for the purpose of applying other institutions for the promotion avenues. సో ఈ మధ్య రివ్యూ జడ్జిమెంట్లో ఇప్పుడు ఏం చేసింది అంటే ఆ యొక్క 18 months డిప్లొమా ఏదైతే ఉందో డిఎల్ఈడి కోర్సు ఎన్ఐఓఎస్ ద్వారా చేసింది వ్యాలిడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వ్యాలిడ్ డిప్లొమా అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ రివ్యూ జడ్జిమెంట్ ఆధారంగా ఇన్ ద లైట్ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ 10/12/24 పాస్డ్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఏ లెటర్ డేటెడ్ 27/1/25 ఇష్యూడ్ బై ఎన్సిటీ. దాని ప్రకారంగా మామూలుగా ఎన్సిటీ వారు లెటర్ కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. In compliance of the Honorable Supreme Court judgment dated 10/12/24 and directions of NCT, wide letter dated 27/1/2025 MOE, direction dated 23/25, the competent authority has decided to call the 175 candidates ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎంపిక అయ్యారో వాళ్లకు కాల్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. పోస్టింగ్ ఆఫ్ 18 months NIOS డిప్లొమా ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి ఆన్ 10th and 11th of April 2025 ఎట్ కేంద్రీయ విద్యాలయ న్యూ మెహరోలి రోడ్ ఓల్డ్ జేఎన్యూ క్యాంపస్ న్యూఢిల్లీ ఈ అడ్రస్లో వారికి మామూలుగా సెలెక్ట్ అయ్యి ఎన్ఐఓఎస్ ద్వారా రాసి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి మనకి కేవీఎస్ లోపల వెబ్సైట్లో మనకి ఇది పెట్టడం అనేది జరిగింది. సో దయచేసి ఎవరైనా ఉన్నట్టయితే ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది ఈ ఏపీ తెలంగాణలోకి వెళ్ళి కూడా ఎంపిక కావడం అనేది జరిగింది. దయచేసి ఒకసారి చూసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విత్ దెమ్ on the day of the document verification: service certificate of working as primary teacher with a period of and a name of the school. అంటే ఎవరైతే ఎన్ఐఓఎస్ మనం అది తీసుకున్నాం కదా, ఎప్పుడైతే ఎన్ఐఓఎస్లో అడ్మిట్ తీసుకున్నప్పుడు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూనే ఉన్నాం. సో ఆ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. ఇన్ అఫిడవిట్ ఆఫ్ స్టాంప్ పేపర్ ఆఫ్ వర్త్ ఆఫ్ 100 డ్యూయల్లీ సైన్డ్ విత్ ద క్యాండిడేట్ అండ్ ద అథెంటికేటెడ్ బై ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇన్ ద ఫార్మేట్ గివెన్ అండ్ ఎగ్జాక్ట్ 2 ఒక అఫిడవిట్ కూడా 100 రూపాయలది సబ్మిట్ చేయాలంటున్నారు. అది దీపేష్ గోయలాట్. ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి ఇందులో ఇవ్వబడ్డాయి. సో దయచేసి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇచ్చారు. సో దయచేసి ఇందులో మీరు వెబ్సైట్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరికి డేట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఏది జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఇచ్చాడు. సో ఇదంతా వీరంతా కూడా ఎన్ఐఓఎస్లో వాళ్ళు ఏం చేశారంటే కేవీఎస్ ప్రైమరీ రాశారు, సెలెక్ట్ అయ్యారు. కానీ మొదట కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది మామూలుగా చెల్లదన్నట్టు మామూలు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ రివ్యూ జడ్జిమెంట్లో కూడా అట్లా కాదు, ఆ యొక్క 18 months కోర్స్ ఏదైతే ఉందో డిఎల్ఈడి కోర్సు వ్యాలిడ్ అని చెప్పడం అనేది జరిగింది అన్న విషయం మీకు తెలిసిందే. సో ఇది మనకు దీని ఆధారంగా సో ఇక్కడ మిత్రులకు వారికి ఇక్కడ 10th రోజు ఉన్నది ఎవరెవరికి ఉన్నదో ఇక్కడ మామూలుగా ఇచ్చారు. సో దయచేసి ఎవరైనా కనుక తెలంగాణ కానీ ఏపీ మిత్రులు కనుక ఉన్నట్టయితే రాసి ఉండి సెలెక్షన్ కనుక ఉంటే దయచేసి తప్పనిసరిగా ఇది అటెండ్ కండి. ఇది జాబ్ వచ్చింది, వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనేది ఇక్కడ రాశారు, పంపించారు. ఇది లిస్టు కొంచెం మీరు చూసి ఉండొచ్చు. ఎవరైనా మిస్ అయితే దయచేసి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది ఏప్రిల్ డేట్స్ కూడా ఇచ్చారు.
10-11 తేదీ లోపల మనకు వెన్యూ కూడా ఇచ్చారు. వెళ్ళేటప్పుడు అఫిడవిట్ ఇది ఒకటి ఫిలప్ చేసుకోవాలి. ఇది మామూలుగా అందులో ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద డిపోనెంట్, సో బిఫోర్ మీ వారితోట ఈ యొక్క సంతకం తీసుకొని అఫిడవిట్ కంప్లీట్ చేసుకోండి. మన డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. దయచేసి నా ఫోన్ నెంబర్ 9949038628. సో గుడ్ న్యూస్ అండి, ఎవరైతే ఎన్ఐఓఎస్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ కేవీఎస్లో ఎంపిక అయి ఉండి వాళ్ళకి అప్పుడు ఇవ్వలేదు, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. సో వాళ్ళకి ఏంటంటే వెరీ వెరీ గుడ్ న్యూస్. మనకి ఏంటంటే కాల్ లెటర్స్ మళ్ళీ పంపించారు. ఇది సెలెక్ట్ అయిన వారికి తప్పనిసరిగా మంచి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయ్యారు ఎన్ఐఓఎస్ మిత్రులు, చాలామంది స్ట్రగుల్ అయ్యారు. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు కూడా దయచేసి చాలామంది స్ట్రగుల్ అయిన విషయం తెలిసిందే. వాళ్ళు కూడా మీరు వెళ్ళండి, దయచేసి వెళ్ళి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్కి చూపెట్టండి. మీరు ఖచ్చితంగా ఇది చూపెడితే మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ అపాయింట్మెంట్ అయ్యి మీరు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా కూడా వెళ్ళిన విషయం మీకు తెలిసిందే. సో దయచేసి దీనికి సంబంధించిన ఇంకొకటి కూడా మనకు ఇచ్చింది మీకు తెలిసిందే. ఎవరంటే ఈ యొక్క ఎన్సిటీ వారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, దీని ఆధారంగానే ఇచ్చాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని కూడా ఇచ్చారు. టు ఫార్వర్డింగ్ ద ఆర్డర్ ఆఫ్ 10/12/24 పాస్డ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ విశ్వనాథ్ అండ్ అదర్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో దీని ఆధారంగా మనకేమైంది అంటే మామూలుగా వారే ఈ యొక్క ఎన్ఐఓఎస్ వ్యాలిడ్ అదేదే ఉందో వారు తీసుకురావడం అనేది జరిగింది. సో దయచేసి ఇది ఒక ఎన్ఐఓఎస్ అభ్యర్థులకు చాలా ఒక గొప్ప విజయం. ఇప్పటికి కూడా చాలామంది అనుమానపడతారు, సరే చెల్తుందా, మేము రాయొచ్చా, మాకు జాబ్ వస్తుందా అని చాలామంది అంటే డౌట్స్ వ్యక్తం చేస్తారు. సో ఇక్కడ మనకు ఈ లెటర్ ఆధారంగానే చేయడం అనేది జరిగింది. ఇది ఎన్సిటీ వాళ్ళు పంపించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా. సో ఇన్ ద రిజల్ట్ వి పాస్ ద ఫాలోయింగ్ ఆర్డర్, ద అప్పీల్స్ ఆర్ అలౌడ్ అండ్ ఇంపంగ్ అని చెప్పేసి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు తెలిసిందే. సో ఇది ఈ యొక్క జడ్జిమెంట్ బేసిస్లో ఎన్సిటీ వాళ్ళు పంపించారు. సో దయచేసి ఇది సబ్మిట్ చేయండి. సెక్రటరీ టు ఎడ్యుకేషన్ వారికి ఇచ్చేస్తారా అంటే మనకు కూడా ఎక్కడైతే తెలంగాణ గవర్నమెంట్ అన్నిటికీ సెక్రటరీస్కి పంపించారు. ఎడ్యుకేషన్ సెక్రటరీకి వెళ్ళింది లెటరు. మళ్ళొకసారి చూపెట్టండి. మీరు ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళారు కదా, మీకు సెలెక్ట్ అయిపోయారు, 1:3లో ఉన్నారు. కొందరికి ర్యాంక్స్ కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో దయచేసి ఇక్కడ కేవీఎస్ వాళ్ళకి పంపారు, కేవీఎస్ చైర్మన్. ఈ లెటర్ ఆధారంగానే మనకు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండి తెలంగాణ సెక్రటరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకు కూడా పంపించారు. సో సేమ్ ఇదే లెటర్ను బేస్ చేసుకొని మామూలుగా వాళ్ళకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఏపీ కూడా, ఎందుకంటే మనకు 2 దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వారికి కూడా ఇది వ్యాలిడ్ అవుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఇచ్చింది అనేది మనకు దీని ద్వారా మనకు తెలుస్తుంది అన్న విషయం మీకు తెలిసిందే. సరే, ఏదైనా అందరికీ ఎవరైతే ఎన్ఐఓఎస్ మిత్రులకు ఇప్పటికి కూడా కొందరికి పాపం డౌట్స్ ఉన్నాయి. సో ఇది మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ అన్న విషయం మీకు తెలిసిందే. ఇది వ్యాలిడ్ ఏదైతే ఎన్ఐఓఎస్ ఉందో అది వ్యాలిడ్ అని చెప్పేసి ఫైనల్ జడ్జిమెంట్ ఆర్డర్ 23/11/23ది. కానీ తర్వాత 24లో మనకి ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఆధారంగానే మనకి చేయడం అనేది జరిగింది. చూడండి, however, to avoid any confusion, we again clarify that 18 months diploma obtained by such a persons who were in employment as 10/8/2017 who have completed the diploma course of 18 months would be treated as valid diploma holders for the purpose of applying in other institutions or for promotion avenues. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో దయచేసి ఇది కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ ఎవరైతే ముఖ్యంగా తెలంగాణలో జాబ్లో 1:1 ర్యాంకర్స్ ఉన్నారు, జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, దయచేసి చూపెడితే మీకు కూడా ఖచ్చితంగా జాబ్ రావాల్సిందే, మీకు కూడా జాబ్ వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి కూడా విజ్ఞప్తి, ఎందుకంటే ఇంతకుముందు దాన్ని మనం వాళ్ళ కేవీఎస్ మిత్రులు ఏదైతే ఉన్నారో ఇది పంపించింది నోటీస్, ఇది ఎవరైతే ఉందో ఇప్పుడు మొట్టమొదటి చూసింది 21/3/25 నాడు ఇది వచ్చేసింది. ఎన్ఐఓఎస్ పుట్ ఆన్ హోల్డ్. ఇక్కడ చూడండి, జడ్జిమెంట్ ప్రకారంగా ఎన్ఐఓఎస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫస్ట్ జడ్జిమెంట్. ఇది ఆఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ according the offer of appointment to 175 such a candidates who are having 18 diploma were put hold. అంటే వాళ్ళకి ఇవ్వలేదు, ఆపేసాం అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పి యాజ్ పర్ ద ఆర్డర్ డేటెడ్ 10/12/24 హానరబుల్ సుప్రీం కోర్ట్ it has been clarified that 18 months diploma obtained by the such a persons who were in employment as on 10/8/2017 would be treated as valid diploma holders for the purpose of applying in the other institutions or promotions. In the light of order dated 10/12/24 passed by honorable court, a letter dated 27/1/2025 issued by NCTE to comply with the order of Honorable Court in the compliance of Honorable Supreme Court judgment dated and directions of the NCTE wide letter
the competent authority has decided to call the 175 candidates possessing 18 months NIOS diploma for document verification on 10th and 11th April 2025 at Kendriya Vidyalaya, New Meerut Road, Old GNU Campus, New Delhi. వారికి ఇస్తున్నారు. సో వచ్చేటప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి, అఫిడవిట్ ఒకటి తీసుకోవాలన్నారు. ఈ విధంగా NIOS చేసిన వారికి అప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యి రిపోర్టింగ్ టైం ఇచ్చారు 8:30 AM అని ఇస్తున్నారు. రిపోర్టింగ్ వారికి కాల్ లెటర్స్ వెళ్ళాయి 10th 11th 2 daysలో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అఫిడవిట్ తీసుకొని వాళ్ళకి ఏంటంటే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఈ అంశాన్ని తప్పనిసరిగా తెలంగాణలో ఎవరైతే మన డిఎస్సిలో ఎంపిక అయ్యారో వాళ్ళని కూడా ఒక రకంగా హోల్డ్లో పెట్టినట్టే. సో ఖచ్చితంగా ఈ ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి దయచేసి మీరు కూడా రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా జాబ్స్ వస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. మరొకసారి 9949038638. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.